ఏమంటే అలవాటు పడాలి 2 రోజులు తెలీదు. విజయవాడ అంటే 10 ఎన్ని కిలోమీటర్లు 12 కేఎం పలమనేరు నుంచి బషీర్ అనే ఒక అబ్బాయి నో డ్రగ్స్ ప్రోగ్రాం కింద డ్రగ్ రహిత సమాజం కోసం పిలుపునిస్తూ పలమనేరు నుంచి విజయవాడకు ఒక సైకిల్ ర్యాలీ కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మధ్యలో ఉన్న స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్టల్స్ కానీ సందర్శించి జస్ట్ వాళ్ళు ఒక స్ఫూర్తి నింపడానికి యూత్ డ్రగ్స్కు దూరంగా ఉండాలి, మంచి గుడ్ హ్యాబిట్స్ అనుకూలంగా ఉండాలి, తన భవిష్యత్తు మీద దృష్టి పెట్టాలి, దురలవాట్లు ఉన్న సొసైటీకి సమాజానికి వాళ్ళ హెల్త్కు వాళ్ళ ఇంటికి ప్రాబ్లం అవుతుంది, దానికి దూరంగా ఉంటూ మంచి సొసైటీ నిర్మించడంలో మనమంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిస్తూ ఇక్కడ నుంచి ప్రయాణం చేస్తున్నాడు. సో అతనికి సంఘీభావంగా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అంతా వచ్చారు. ఇతనికి సంఘీభావం తెలుపుతూ ఇతని పర్యాటన విజయవంతం కావాలని చెప్పి స్టూడెంట్స్లో ఇది ఒక స్ఫూర్తి నింపాలని చెప్పి యువత ముఖ్యంగా కాలేజీ పిల్లలు ఎవరైతే సమాజంలో ప్రముఖ పాత్ర వహించాల్సి ఉంటుందో వాళ్ళు అందరూ డ్రగ్స్కు దూరంగా ఉండాలని దురలవాటు దూరంగా ఉండాలని మనస్ఫూర్తిగా పిలుపుస్తున్నారని నో డ్రగ్స్ ఇది ఇచ్చే పిలుపు విజయవాడ దాకా ఇచ్చుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పలమనేరు ఉంటాను. సో ఇంతకుముందు నేను పలమనేరు నుంచి లదాఖ్కి అలాగే పలమనేరు నేపాల్కి సైకిల్ రైడ్ చేశాను. అప్పుడు వచ్చి మనం డిఫారెస్టేషన్గా రైడ్ చేశాము. ఇది వచ్చి యూత్ అనేది డ్రగ్స్ అలవాటు పడిపోయి లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. సో వాళ్ళకి ఒక అవగాహన తెప్పించి లైఫ్ స్పాయిల్ చేసుకోకుండా ఒక అవగాహన ఇద్దామనేసి ఈ రైడ్ అయితే పలమనేరు నుంచి విజయవాడకి ఒక 7 days రైడ్ స్టార్ట్ చేస్తున్నాను. ఎవరిని కలుస్తున్నావు? నారా లోకేష్ సార్ని కలిసే